హలో నమస్తే. నేను అశోక్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పేరు చాలా వైలెంట్‌గా ఉంటుంది. చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది. టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్‌లో ఉన్నా, ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎప్పుడూ కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి. జేసీ ఒక బోలా మనిషి. ఆయన మనసులో ఏదున్నా కూడా బయటకి అట్లే చెప్పేస్తారు. దాన్ని దాచిపెట్టుకోవటం, లేదంటే మాట మార్చి చెప్పడము, లేదంటే దానికి భిన్నంగా చెప్పడం ఇలా ఏదీ ఉండదు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఆయన బస్సుల్ని సీజ్ చేశారు. దాన్ని తగలబెట్టేశారని చెప్పేసి ఇలాంటి చాలా రూమర్స్ వచ్చాయి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆయనకు సహకరించలేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి కూడా ఆయన ఇష్టం వచ్చినటువంటి శైలిలో ప్రశ్నిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి సొంత పార్టీని కూడా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఇటీవల నిన్న న్యూ ఇయర్కి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారు, గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కూడా కొంత గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఆ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి ఎస్పీ మీద కూడా ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత సొంత పార్టీ పైన, సొంత ప్రభుత్వం పైన, అలాగే పోలీస్ వ్యవస్థ పైన, వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల పైన అలా మాట్లాడటం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్నా కూడా జేసీ మాత్రం ఎక్కడా కూడా ఆయన మనోభావాలను, ఆయన దెబ్బతిన్నటువంటి మాటలను, ఆయన ఇబ్బంది పడినటువంటి విషయాలను అన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే గతంలో జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు సీజ్ చేయడం కావచ్చు, లేదంటే ఆయన బస్సుల్ని తగలబెట్టడం కావచ్చు, ఆ తరుణంలో ఆయనకి అందినటువంటి సపోర్ట్ పైన చాలా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ, ఇష్యూస్ అన్నిటిపైన కూడా ఆయన స్పందిస్తూ ఆయన ఒక కోట్ చేశారు. ఏం కోట్ చేశారంటే, మీ అందరికంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటరు. జగన్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. శత్రువుని కూడా ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు పగ తీర్చుకోవాలి, ఎంతవరకు కూడా వాళ్ళ మీద ఇన్సిడెంట్స్ మీద, ఇష్యూస్ మీద ఎలా మాట్లాడాలనేది కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అంటూ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత మాట్లాడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి మాధవీలత పైన కావచ్చు, లేదంటే యామిని పైన కావచ్చు, మంత్రి పైన కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే జేసీ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏపీ కూటమికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జేసీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, నిజముంటే దానికి ఎలా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ అవాస్తవం అయితే వాటికి ఎలా చర్యలు తీసుకోవాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఏపీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా ఆయన కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇష్యూకి సంబంధించి జేసీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తప్పుపడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇదే అంశము కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా మారుతుంది. ఇదే అంశము కూటమికి సంబంధించి మళ్ళీ డిస్ప్యూట్స్ వచ్చే కారణాలుగా మాట్లాడుతుంది. వాస్తవానికి జేసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, కొంతమంది ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఆ ఇష్యూలో భాగంగా గతంలో జరిగినటువంటి అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీరుకు సంబంధించి, లేదంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన తీరుకు సంబంధించి ఆ రెండింటిని కలిపి చూస్తూ, పోల్చి చూస్తూ ఆయన ఆ మాటలు మాట్లాడినట్టు కూడా మనకి అవి చూస్తుంటే అర్థమవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టడము, బీజేపీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని బయట పెట్టే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, రాయలసీమకి సంబంధించి కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత ఉంటుందో కూడా మనకు తెలుసు. బీజేపీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో కూడా మనకు తెలుసు. ప్రధానంగా అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీగా ఎక్కువ రాజకీయం అంతా జరుగుతుంది. వైసీపీ వర్సెస్ టీడీపీగానే రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దానికి కౌంటర్గా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ పైన, అలాగే వాళ్ళకి చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మా నేతకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యక్తి పైన ఇలా తప్పుడు మాటలు మాట్లాడడం ఏంటి అంటూ కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంని, ఇదే అడ్వాంటేజ్ని వైసీపీ వాడుకుంటుంది. వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత అధికారంలో ఉన్నటువంటి పార్టీని, అధికారంలో ఉన్నటువంటి నేతల్ని, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని తప్పుపడుతూ మాట్లాడటము ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. ప్రతిపక్షం దాన్ని ఆప్షన్గా తీసుకుంటుంది. ప్రతిపక్షం దాన్ని ఆప్షన్గా తీసుకొని ఎవరైతే మాట్లాడిన వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇదే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి చెందినటువంటి నేతలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే
అది వాళ్ళకి మరింత బలం చేకూర్చే విధంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆయన పార్టీలు మారుతారు, ఆయన వైసీపీలోకి వస్తారంటూ కూడా కొన్ని చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అవాస్తవం అనే విధంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఎవరైనా పార్టీలో కంటిన్యూ చేస్తారు, పార్టీలకు సంబంధించి ఉంటూ ఉంటారు. సో జేసీ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు పెట్టడం పక్కన పెడితే వైసీపీకి అడ్వాంటేజ్గా మారాయి. వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక అడ్వాంటేజ్ని అయితే క్రియేట్ చేసి వస్తున్నాయి. మరి జేసీ చేసినటువంటి వ్యాఖ్యలపైన చంద్రబాబు నాయుడు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు, అలాగే పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దాని మీద ఏమైనా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీకి సంబంధించి ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జేసీ మాత్రం కూటమిలో ఒక సంచలనంగా మారారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి దీనికి కూటమి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.